నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యా బోధనలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ముందుకు సాగాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన మంత్రి కొప్పెరపాలెం, మల్లాయిపాలెం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కొప్పెరపాలెంలో 111 మంది, మల్లాయిపాలెంలో 43 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం మల్లాయిపాలెం కాలనీలో ప్రధాని సూర్యఘర్ యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 11,500 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసినట్లు వెల్లడించారు. దాతల సహకారంతోనే పేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ఇదే తరహాలో 200 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యుత్ మౌలిక సదుపాయాల ఆర్డీఎస్ఎస్ పథకం కింద మల్లాయిపాలెంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 290 కొత్త విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామాలలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సూర్యఘర్కు విశేష స్పందన. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ముందుకొచ్చే ప్రతి అర్హ కుటుంబానికి సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా ఓసీ, బీసీ వర్గాలకు చెందిన వినియోగదారులు ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వ రాయితీలను పొందవచ్చని వివరించారు. ప్రతి హామీ అమలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బల్లికుర్వ ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదిక నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి గొట్టిపాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన మంత్రిని గొట్టిపాటి రవికుమార్ గారిని అందరూ ఆహ్వానిస్తున్నారు. జిల్లాలు కనిపిస్తాయండి. ఈ సంవత్సరం కొత్తగా వీళ్ళకి చెడు వచ్చేసరి ఈ సంవత్సరం తర్వాత ఐఎస్ఆర్ రావు గారిని అందరూ ఆహ్వానిస్తున్న గ్రామ నాయకుల తర్వాత ఎంపీఓ గారు కృష్ణకుమార్ ధన్యవాదాలు సార్. తర్వాత మన మండల నాయకులు గారిని, గోవిందరావు గారిని, ఇతర నాయకులందరూ ఆహ్వానిస్తున్నాం. దాని తర్వాత విద్యార్థులందరి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పిస్తుంటారు. ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయడానికి మన గ్రామానికి వచ్చేసినటువంటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి స్వాగతం. గట్టిగా చెప్పిరా. 6th ఈ సంవత్సరం 6th వచ్చావు, జాయిన్ అయ్యావు అందరా. చెప్పండి చాలా రోజులు ఎదురు చూస్తున్నారు.
మంచి పని అన్నిటి కూడా అట్లానే కనపడతా ఉంటాం. ఎందుకంటే మనం మంచిగా చాలా నీట్గా చేశారన్నమాట. నీట్గా చేయడమే కాదు, మళ్ళీ ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో టీచర్ పోస్టులు ప్రతి సంవత్సరం ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదంటే విద్య. విద్య ఉంటే అన్ని వచ్చిన కొప్పరిపాలెంలో ఒక 111 మందికి ఇచ్చాం. ఆ ఊర్లో మీ ఊరు తగిలేదు అందరూ. ఏంది ఇక్కడ దాకా వచ్చారంటే మా ఊర్లో హై స్కూల్ లేదని ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది అని చెప్పారు. ఎందుకంటే ఈ స్కూల్లో స్ట్రెంత్ పెంచి రాబోయే రోజుల్లో ఈ ఊర్లో కూడా హై స్కూల్ చేయాలి. హై స్కూల్లో చేయాలంటే మన స్థలం అవన్నీ ఉండాలి, దాంతోపాటు పిల్లల స్ట్రెంత్ కూడా పెరగాలి. అప్పుడే వచ్చింది అనమాట. ఈ 2-3 గ్రామాలకు అన్ని ప్రతి ఊర్లో పెట్టలేం కాబట్టి స్ట్రెంత్ ఉంటే పెట్టగలుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో పాటు ధీటుగా ఉండాలి విద్య అనే దానికోసమే ముఖ్యంగా లోకేష్ గారు ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేపడుతున్నారు అనమాట. ముఖ్యంగా పిల్లలకి చదువుకోవడానికి బుక్స్, స్కూల్కి వచ్చినప్పుడు యూనిఫాము, షూస్, బెల్ట్, బ్యాగు ఇవన్నీ కూడా ఇవ్వాలి. దాంతోపాటు స్కూల్లో పిల్లలకి చదువు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. చదువు చెప్పకుండా ఒకరిద్దరు టీచర్లు ఉండి 100-200 మంది పిల్లలు ఉంటే స్కూల్స్ నడవు. అందరూ మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా కొప్పరిపాలెంలో ఒక 111 మందికి ఇచ్చాం. ఆ ఊర్లో మీ ఊరు తగిలేదు అందరూ. ఏంది ఇక్కడ దాకా వచ్చారంటే మా ఊర్లో హై స్కూల్ లేదని ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది అని చెప్పారు. ఎందుకంటే ఈ స్కూల్లో స్ట్రెంత్ పెంచి రాబోయే రోజుల్లో ఈ ఊర్లో కూడా హై స్కూల్ చేయాలి. హై స్కూల్లో చేయాలంటే మన స్థలం అవన్నీ ఉండాలి, దాంతోపాటు పిల్లల స్ట్రెంత్ కూడా పెరగాలి. అప్పుడే వచ్చింది అనమాట. ఈ 2-3 గ్రామాలకు అన్ని ప్రతి ఊర్లో పెట్టలేం కాబట్టి స్ట్రెంత్ ఉంటే పెట్టగలుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో పాటు ధీటుగా ఉండాలి విద్య అనే దానికోసమే ముఖ్యంగా లోకేష్ గారు ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేపడుతున్నారు అనమాట. ముఖ్యంగా పిల్లలకి చదువుకోవడానికి బుక్స్, స్కూల్కి వచ్చినప్పుడు యూనిఫాము, షూస్, బెల్ట్, బ్యాగు ఇవన్నీ కూడా ఇవ్వాలి. దాంతోపాటు స్కూల్లో పిల్లలకి చదువు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. చదువు చెప్పకుండా ఒకరిద్దరు టీచర్లు ఉండి 100-200 మంది పిల్లలు ఉంటే స్కూల్స్ నడవు. అందరూ మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా సందర్భంగా వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. అందుకని సమాధానం చెప్పకపోతే ప్రజలు వాడు చెప్పే దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఉంది. అందుకని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ చేశాం. అద్దంకి పట్టణంలో గీతా మందిరంలో జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంఏలు, సూపర్వైజర్లు, అద్దంకి డివిజన్లోని 20 PHCలో పనిచేస్తున్న వైద్యులు మరియు సిబ్బందికి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రివ్యూ మీటింగ్ లో AMM-DIO అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం గురించి డాక్టర్ కమలాశ్రీ ఆశా వర్కర్లు, ANM సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. DNHO డాక్టర్ వెంకటేశ్వర్లు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పట్ల, ప్రభుత్వ యాప్ల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలు లాంటి కంటే ప్రొఫార్మర్ చాలా తక్కువగా ఉందని, రాష్ట్రంలోనే మనం 25వ స్థానంలో ఉన్నామని, రానున్న రోజుల్లో మనం 10వ స్థానానికి చేరాలంటే అందరూ సమిష్టంగా కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల, ప్రభుత్వం యాప్ ద్వారా వచ్చే సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీరంతా బాగా వెనుకబడి ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి రానున్న రోజుల్లో కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి సరిపడేటువంటి ప్రజెంట్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అవి తెలుసుకోవాలి. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారా? డిస్ప్లే చేస్తారు. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అద్దంకి స్థానిక భవానీ సెంటర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. UK 06KB 4505 అను నెంబర్ గల కంటైనర్ లారీ ఒంగోలు వైపు నుండి నర్సరావుపేట వైపు ప్రయాణిస్తూ స్థానిక భవానీ సెంటర్ సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఒక కొబ్బరి బొండాల షాప్ ముందు ఉన్న కొబ్బరి బొండాల బండిని ఢీకొని ఎదురుగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నైట్ బీట్ కానిస్టేబుల్స్ వెంటనే అద్దంకి సిఐ సుబ్బరాజ్కి సమాచారం చేరవేశారు. ఆయన హుటాహుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని నామ్ హైవే రోడ్డుకు అడ్డం పడకుండా లారీని క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సివిల్ సప్లై హమాలీలకు వెంటనే వేతన ఒప్పందనం చెయ్యాలి, చెయ్యకపోతే సమైక్యన సిద్ధంగా ఉండాలని హమాలీ వర్కర్లకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ రోజు అద్దంకి మార్కెట్ యార్డ్ లో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీల యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం జిల్లా 9వ మహాసభలు యూనియన్ అధ్యక్షుడు బిందా ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల పట్ల నిర్లక్ష్యంగా ఉందని చెప్పారు. కార్మికుల పని భారాన్ని గుర్తించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయి 6 నెలలు గడిచినా ఇంతవరకు కనీసం చర్చలు కూడా ప్రభుత్వం సిద్ధం చేయలేదని ధ్వజమెత్తారు. హమాలీల కార్మికులకు ఈఎస్ఐ పథకాన్ని వర్తింప చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువలన కార్మికులు అనారోగ్యం పాలైన, దెబ్బలు ప్రమాదాలు జరిగినా అధిక మొత్తం వేచించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కావున హమాలీలకు ఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి ఉంచుతున్నారని, అధికారులు అందరూ వెంటనే సిపిఎఫ్ నెంబర్లు కేటాయించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కాకపోతే కార్మికులందరూ కూడా భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధంగా ఉండాలని సమ్మెకు విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సివిల్ సప్లై హమాలీలకు సపమంచి నీటి బిల్లులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సరుకుల ప్రతి నెల బిల్లులు సకాలంలో ఇవ్వనందువల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నుంచి కార్మికులకి ప్రతి నెల మొదటి వారంలో 2 బిల్లులు వచ్చే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మజందర్ మాట్లాడుతూ కార్మిక వర్గ పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చని, అందుకు హమాలీ కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమగ్ర శాసనం కోసం పోట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, యూనియన్ జిల్లా అధ్యక్షులుగా బిందే ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముచ్చు వెంకట్రావు, యూనియన్ ట్రెజరర్గా ఓ ప్రసాదరావు, కమ్యూనిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు, నారాయణ, సునీల్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సమావేశం ఈ మహాసభలో జిల్లా సిఐటియు ఆఫీస్ బ్యానర్ తంగరాల వెంకటేశ్వర్లు మాట్లాడి వందన సమర్పణ చేశారు. జిల్లాలోని 6 పాయింట్ల నుంచి దొనకొండ, అద్దంకి, మద్దెపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కందుకూరు, చీమకుర్తి తదితర పాయింట్ కార్మికులు అధిక సంఖ్యలో ఈ మహాసభలో పాల్గొన్నారు. 6 పాయింట్లు గత 40 సంవత్సరాలుగా మన సిఐటియు, మన సివిల్ సభ హమాలీ యూనియన్ సిఐటియు అనుబంధం సంస్థ ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా మీకోసం పనిచేస్తుంది. ఇందులో విషయం చెప్తానంటే, పోయినసారి మన పాయింట్లు కుదింపు చేశారు. పొద్దులు ఎత్తేసి దొనకొండ దర్శి ఎత్తేసి పొద్దులో కలిపారు. ఇక్కడ మొలమూరు ఎత్తేసి అద్దంకిలో కలిపారు. లేకపోతే టంగుటూరు, సింగరాకు కూడా కలిపారు. ఆ కలిపే సందర్భంలో మీరందరూ గుర్తుండే ఉంటుంది, మనందరం కూడా డిఎం ఆఫీస్ ముట్టడి చేశాం. దాదాపు నాకు తెలిసి ఈ 30 సంవత్సరాల కాలంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా డిఎం ఆఫీస్ ముట్టడి చేశాం. మీరందరూ వచ్చారు కదా. డిఎం ఆఫీస్ ముట్టడి చేసి ఏ ఒక్క కార్మికుడు కూడా తొలగించడానికి లేదు, మొత్తాన్ని కొనసాగించాలి. మా కార్మికులు ఏదైతే కోరుకుంటారో ఆ పాయింట్ని అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించి పోరాటం చేసి మనం సాధించుకున్నాం మన సిఐటి తరఫున. అందుకని కార్మికుడు ఏ సమస్య వచ్చినా మన సిఐటి అండగా ఉంటుంది. సివిల్ సప్లై హమాలీలకి ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా అధికారుల నుంచి కానీ స్థానికంగా పాయింట్ నుంచి ఏది వచ్చినా కూడా మీకు ఎల్లప్పుడూ 24 గంటలు మన నాయకులు ఫోన్ ఉంటాయి. మీరు చేయండి, మీకు ఏ సమస్య వచ్చినా మన సిఐటియు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. రాబోయే కాలంలో మన సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీకు సెలవుస్తున్నాను. పంపిస్తే అక్కడ జవాబుదారీతనంగా ఉంటారు, మీకు జవాబుదారీతనంగా ఉంటారు. ఇప్పుడు ట్యాప్ వస్తూ ఉంటే వచ్చిన మాకు కూడా తెలియదు. ఇవాళ ఏ పాయింట్ నుంచి వచ్చాడంటే ఎవరైనా మీరు ఏ
సందర్భంలో బాధ ఏమంటే ఇతని గురించి అడిగితే మళ్ళీ మేము తెలీదా అనుకుంటాడే వల్ల భయం. అందుకని క్యాబ్ కోసం రావటం అనేది కూడా జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా హాజరు కావాలి. ఆ విధంగా ఎవరైతే మనం కమిటీ అనుకుంటామో వాళ్ళు హాజరు కాల్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ కమిటీని కూడా మీరు ఎవరైతే అనుకుంటారో మీ పాయింట్ వాళ్ళే పంపించండి. ప్రతిసారి మీకు అలవాటు ఏంటంటే వాళ్ళకి ఇద్దరికి పాటించేది ఇద్దరు పోయినట్టు కులంలో మతాలలో అందరం ఉన్నాం. మన అందరినీ కలిపేది ఏంటి? మనందరం కూడా ముఠా వర్కర్లు. మనకి కులంతో మతంతో సంబంధం లేదు. మనకు ఒకటే కులం, ముఠా కులం. కష్టపడితే కానీ మనకు రూపాయి రాదు. కాబట్టి మనందరం కూడా ఐక్యం కావడానికి ఉపయోగపడింది మన పని సౌలభ్యం. కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఐక్యమైతే నా పరిపాలన సరిగ్గా జరగదు. కాబట్టి కులం పేరుతోటి మతం పేరుతోటి మన కార్మికులందరూ కూడా జీవిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. మనం ఒకటే కులం, ఏ మతానికి మనకు సంబంధం లేదు. మనందరూ కూడా కార్మికులమే. కార్మికులుగా ఐక్యం ఉండాలి. కులాలు మతాల పేరుతోటి రాజకీయ నాయకులు పబ్బం కోట్ల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, ఓట్ల కోసం మన మధ్య చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సిఐటి ఒప్పుకోదు. సిఐటిలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా ఒకటే మాట, మనందరూ కూడా కష్టజీవులం, ఎర్ర జెండాతో నడవాల్సింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి కలిసికట్టుగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఈ కార్మికులని కూడగట్టుకొని సిఐటి ఏదైతుందో అక్కడ రాష్ట్రం అయితేనేమి, ఇక్కడ జిల్లా అయితేనేమి, ఇక్కడ కేంద్రం అయితేనేమి అన్ని సార్లు పోరాటాలు చేసి ఖచ్చితంగా కార్మికుల కోసం సిఐటి ముందుంటుందని చెప్పి కోరుచు నాకు ఈ అవకాశం. మనం వైద్య సహాయం ఒకరికి అవసరం అయితే మనకు సహకరించి మాట్లాడుతాం. అట్లా ఈ ఖర్చులన్నింటి కూడా పారదర్శకంగా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలను మంత్రి గారు ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి గారు ప్రజల నుండి అందిన వినతి పత్రాలను సమగ్రంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు చేరవేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి గారు తెలిపారు. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.